పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా పాలకొల్లులో నిర్మాణం అవుతున్నటువంటి పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పాలకొల్లులోని నూతనంగా నిర్మిస్తున్నటువంటి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణాల పనులపై కూడా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. బోడాండా వెంకటరాజు గుప్తా అలాగే కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలంటూ కూడా అధికారులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. రోజు 2014-19 పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోను సంక్షేమంలోను అగ్రస్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో ఎన్నో పనులకు మనం శ్రీకారం చుట్టాం. 100% పూర్తయ్యాయి, 90%, 80% పూర్తి చేసాం. బ్రహ్మాండంగా ఆ రోజు మరి శ్రీనివాస డీలక్స్ రోడ్డు కానీ, అంబేద్కర్ భవన్ కానీ, శ్మశాన వాటికి కానీ ఇట్లా చాలా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉన్నటువంటి స్థితిలో ప్రభుత్వం మారింది. మొత్తం విధ్వంసం మళ్ళీ గురైనటువంటి పరిస్థితి. కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ పెద్ద ఎత్తున అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ఈవేళ పాలకొల్లుకి మరి దగ్గర 990 కోట్ల రూపాయలు వితిన్ 2 ఇయర్స్లో వివిధ డిపార్ట్మెంట్ నుంచి మనం నిధులు తీసుకొచ్చాం. అందులో భాగంగానే ఆ నిధులు కూడా ఎప్పటికప్పుడు టెండర్లు పిలవడం, వాటిని వర్క్స్ కూడా ప్రతి వారం కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నారు. దగ్గర మధ్యాహ్నం 2 టెండర్ గాల్పులు 3 అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ వర్క్స్ని విజిట్ చేస్తూనే ఉన్నాం. ఇలా ప్రతి వారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక బాధ్యతాయుతంగా ఈ పనులు సక్రమంగా జరగాలి, మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి అటు ఏజెన్సీలు కానీ అదేవిధంగా అటు అధికారులు కానీ ఎప్పటికప్పుడు మేము వాచ్ చేస్తూ వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ ఈవేళ ఆ పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ రోజు 2014-19 పాలకొల్లు నియోజకవర్గాన్ని